10వ తరగతి ఫలితాలు ఈసారి గ్రేడ్లతో పాటు మార్కులు ఇస్తారట. ఇప్పుడు ఫైనల్ పరీక్ష 80 మార్కులకి, ఇంటర్నల్ 20 మార్కులకి. అయితే వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు 20 ఎత్తేసి 100 మార్కులకు పరీక్ష పెడతారట. ఇవి మార్పులు. అయితే ఇవన్నీ కొత్తవేమీ కాదు, ఇంతకుముందు ఉన్నవే. ఇంతకుముందు 100 మార్కులకి పరీక్ష పెట్టేవారు. ఆ తర్వాత 80 మార్కులకు పెట్టడం, తర్వాత 20 మార్కులకి ఇంటర్నల్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 100 మార్కులకి ఎన్ని మార్కులు అని చెప్పేవారు. అయితే ఈ విధంగా మార్కులు ఇవ్వడం వలన అనవసరమైన పోటీతత్వం పెరుగుతుంది అంటూ గ్రేడులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రేడులతో పాటు తిరిగి మార్కులు కూడా ఇస్తాము అంటున్నారు. అలాంటప్పుడు ఇవన్నీ నూతనమైనవా? లేదు, ఇంతకుముందు ఉన్నవే. నూతనమైనది ఏదీ లేదు. ఇంకా ఉదాహరణలు చెప్పుకోవాలంటే ప్యాంటులకి పక్క జేబులు ఉండేవి. ఆ తర్వాత ముందు సైడు జేబులు వచ్చాయి. ఆ తర్వాత తిరిగి మరలా పక్క జేబులు వచ్చాయి. అలాగే బెల్ బాటమ్, నేరో, తిరిగి బెల్ బాటమ్, ఈ విధంగా మార్పులు చెందుతూ అదేదో నూతనమైనది అని ఆ తరము వారు భ్రమిస్తూ ఉంటారు. కానీ అది ఇంతకుముందు ఉన్నదే, నూతనమైనదేదీ లేదు.